వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగనాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాధారంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాడు పోస్టర్ను రంగకుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ఆవిష్కరించారు. రాధా రంగమిత్ర మండలి సభ్యులను చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. డిసెంబర్ 26న విశాఖలో తలపెట్టిన సభ కుల మత రాజకీయాలకు అతీతంగా జరిగే సభ అని వెల్లడించారు. రంగ అభిమానుల కోసం నిర్వహించే సభ కనుక అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు రావాలని ఆశాకిరణ్ పిలుపునిచ్చారు. జరగబోయే రంగనాడు ప్రోగ్రాంకి అందరూ వచ్చి మీ దీవెనలు ఇస్తారని, రంగా గారి అభిమానులందరూ వస్తారని నేను కోరుకుంటున్నాను. రాధారంగ మిత్ర మండలి, రాధారంగ రాయల్స్, రంగా అభిమాన సంఘాలందరికీ ఇదే నా ఆహ్వానం. నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి. ఎందుకనంటే నా టార్గెట్ రాధారంగ మిత్ర మండలి, దాన్ని బలపరచడం. అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. నా టీం వర్క్ అనేది నేను చేయాలి. ఆ తర్వాతే ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు. అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్. అడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాడి చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన. నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను. సో హ్యుమానిటేరియన్గా ఒక సోషల్ కాజ్గా నేను వచ్చాను. మా రాధారంగ మిత్ర మండలి కూడా ఇదే పని చేస్తారు. సో వాళ్ళకి ఒక స్ట్రెంత్గా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను. డిసెంబర్ 26 విశాఖపట్నంలో జరిగే ఆర్కే బీచ్లో జరిగే రంగానాడు పోస్టర్ లాంచింగు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని చెల్లెలు ఆశ, మేమందరం రాధారంగ మిత్ర మండలి సభ్యులు, రంగా గారి అభిమానులు అందరం కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్ళు గాదే బాలాజీ, వాళ్ళ టీము, రాధారంగ రాయల్ అసోసియేషను, వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మొత్తం యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాధారంగ అభిమానులు, వంగవీటి అభిమానులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. రాజకీయ ప్రవేశం ఇంకా టైం ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా రాధారంగ మిత్ర మండలి వంగవీటి అభిమానులందరినీ పర్సనల్గా తను కలవడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదిగా మేమందరం కూడా స్వాగతిస్తూ తనకు మేము పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మద్దతు తెలియజేస్తాం.